ఇటీవల ముగిసినటువంటి శాసన మండలి సమావేశాల తీరుతెన్నులను సమీక్షిస్తే కాంగ్రెస్ పార్టీ తన ద్రోహాలను మోసాలను సమర్థించుకోవడానికి కప్పిపుచ్చుకోవడానికి సమావేశాలను వాడుకున్నదే తప్ప ప్రజా ఉపయోగకర ప్రజల జీవితాల్లో మార్పు వెలుగు ప్రజలు సంతృప్తి చెందే ప్రజలకు గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తీరుతెన్నులకు సంబంధించినటువంటి చర్చ జరగకపోగా ఊకదంపుడు ఉపన్యాసాల ద్వారా చాలా పరమ పవిత్రమైనటువంటి శాసనమండలి జరిగినటువంటి తీరు ఒక తంతుగా దాని పవిత్రతను దిగజార్చే విధంగా కొనసాగింది. సభా నిర్వహణ జరిగినటువంటి తీరు చూస్తే ఏ ఒక్క సమస్య మీద బడ్జెట్ సమావేశాలకు అందరికీ తెలిసినటువంటి విషయంతో పాటు అంటే గతంలో శాసనసభ శాసన మండలి సమావేశాలు జరిగినప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి చట్ట సభల సమావేశాల సందర్భంగా అత్యంత కీలకమైనటువంటి ఘట్టం బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన మరుక్షణం నుండి బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు కూడా ప్రజలు చాలా ఉత్కంఠతతో రోజువారీ కార్యక్రమాలను వీక్షిస్తారు. ప్రజల ఆశలు నమ్మకాల మీద నీళ్లు చల్లి తూతురు మంత్రంగా వ్యవహారాన్ని నడిపి వాళ్ళు అనుకున్నటువంటి ఎజెండాకు మాత్రమే పరిమితమై శాసనసభ అంటే అధికార పార్టీ తన ఇష్టారీతిగా సభను నిర్వహించడం కాదు. శాసనసభలో శాసన మండలిలో ప్రతిపక్షాలు ఇతర గౌరవ సభ్యుల సూచనలను కూడా పరిగణలోకి తీసుకొని ప్రజా శ్రేయస్సు ప్రజా అవసరాలు వాటి తక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అనేక విషయాలను అనేక సందర్భాల్లో గతంలో చర్చించినటువంటి సాంప్రదాయం ఉన్నది. చాలా గొప్పగా ప్రజలకు రిలీఫ్ దొరికినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ మొన్న జరిగినటువంటి ప్రత్యేకించి మండలి సమావేశాల తీరుకు వస్తే 17వ తారీఖు 18వ తారీఖు 2 రోజులు కూడా 17వ తారీఖు నాడు గవర్నర్ గారి ప్రసంగానికి కృతజ్ఞతలు చెప్పేటువంటి తీర్మానం చర్చ ప్రారంభమైంది. 18వ తారీఖు నాడు ముగిసింది. అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ శాసన బడ్జెట్కి సంబంధించిన విషయం కావచ్చు, గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, జరుగుతున్నప్పుడు సభలో మంత్రులుండి జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ నోట్స్ రికార్డ్ చేస్తూ సందర్భం వచ్చినప్పుడు దానికి క్లారిఫికేషన్స్ కానీ సప్లిమెంట్స్ కానీ ఇచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఏ రోజు కూడా 6 రోజుల శాసన మండలి సమావేశాల సందర్భంగా 2-3 మంత్రులను మించి శాసన మండలిలో మంత్రులు హాజరైనటువంటి సందర్భాలు లేవు. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం మీద చర్చ జరిగినప్పుడు అజారుద్దీన్ గారు ఒక్కరే ఉన్నారు. పాప ఆయన కొత్త మంత్రి వారు. ప్రొసీడింగ్స్ కూడా ఆయన సంపూర్ణంగా అవగాహన అవుతుందో కాదో నాకు తెలియదు. కానీ అంటే ఒక మంత్రిని శాసన మండలికి పరిమితం చేయడం జరిగింది అంటే ఈ ప్రభుత్వానికి చర్చల మీద ఎటువంటి బాధ్యత రాహిత్యం దానికి నిదర్శనం జరిగినటువంటి తీరు. 2వ రోజు చర్చల తర్వాత దాదాపు 4 గంటల ప్రాంతాన సభను వాయిదా వేయడం జరిగింది. టీ బ్రేక్ పేరిట అరగంట వేస్తారు, గంట వేస్తారు, 2 గంటలు వేస్తారు. కానీ రాత్రి 10:30 వరకు ఆ రోజు శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు రిప్లై చేస్తూ అంటే వారు ఢిల్లీకి వెళ్ళొచ్చు, ఆయన కూడా సభలో లేడు. ఇక్కడ సభలో జరిగినటువంటి ప్రొసీడింగ్స్ నేను గతంలో స్పీకర్గా పనిచేసినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రులు ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వారు సభ జరుగుతున్నటువంటి తీరుతెన్నులను ఏ రకంగా
పరిశీలించేది అనేటువంటి విషయం అవగాహన ఉన్నది కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా మినిట్ టు మినిట్ ప్రొసీడింగ్స్ను ఫాలో అయ్యేది, సభలో ఉన్నా లేదా వాళ్ళ ఛాంబర్లో ఉన్నా మినిట్ టు మినిట్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళు స్వయంగా నోట్స్ తయారు చేసుకొని ఈ సభ్యులు లేవనెత్తినటువంటి అంశాలకు క్లారిఫికేషన్స్ కావచ్చు, రిలవెన్స్ కానీ ఉండేటువంటి సమాధానం ఉండేది. కానీ ఈ రెండు సభలో లేనటువంటి ముఖ్యమంత్రి గారు ఆగమేఘాల మీద ఢిల్లీ నుంచి వచ్చి 2.5 గంటలు ఉపన్యాసం. ఈ ఉపన్యాసం తర్వాత మరి ఒకవేళ గవర్నమెంట్ చెప్తున్నటువంటిది వాస్తవం అయితే అంతకుముందు మాట్లాడినటువంటి గౌరవ సభ్యులు లేవనెత్తినటువంటి అంశాలకు కవరేజ్ ఉండాలి, దానికి క్లారిటీ ఉండాలి. ఆ తర్వాత కూడా వాళ్ళు అడిగేటువంటి క్లారిఫికేషన్స్కి సంబంధించినటువంటి జవాబులు ఉండాలి. ఇవి ఏమీ ఉండవు. తీరా శాసనసభలో ఇది జరిగింది, శాసన మండలికి వస్తుందని చూస్తే శాసన మండలికి ముఖ్యమంత్రి గారే వస్తున్నారు. అప్పటి వరకు లాబీలలో చర్చ జరిగింది. ఫైనల్గా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారు వచ్చిళ్ళు. ఆయన 1.5 గంటల స్పీచ్ ఇచ్చి మేము క్లారిఫికేషన్స్ అడిగితే సమాధానం చెప్పకుంటే సభను వాయిదా వేసుకొని పోయింది. అంటే వాళ్ళకి ఏమాత్రం ఒక బాధ్యత రాహిత్యానికి పరాకాష్ట. చాలా విషయాలు గవర్నర్ గారు ప్రసంగం సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నేను ఈ ప్రభుత్వ వైఫల్యాలను, వారు గతంలో ఇచ్చినటువంటి హామీలు, జరిగినటువంటి ద్రోహాన్ని చాలా కూలంకషంగా సోదారణగా వివరించడం జరిగింది. ఏ ఒక్కదానికి కూడా సమాధానం రాలే. ఆ తదనంతరం బడ్జెట్, మళ్ళీ బడ్జెట్ మీద జరిగినటువంటి తంతు కూడా ఇదే రకంగా కొనసాగింది. మా సభను మళ్ళీ మధ్యాహ్నం వాయిదా వేసినలు రాత్రి 8 గంటల వరకు. అంటే శాసన మండలి అన్న కొన్ని సందర్భాల్లో శాసనసభను కూడా అదే రకంగా ట్రీట్ చేసి చివరికి చాలా సీరియస్గా ప్రజా సమస్యలు చర్చించబడాలనేటువంటి ఆ కసితో ఉన్నటువంటి సభ్యులకు ఒక రకంగా విసిగిపోయేటువంటి పరిస్థితి. 4 గంటలకు సభను వాయిదా వేసి 10 గంటలకు నిర్వహించడం అని అంటే అప్పటికి చూసి చూసి విసిగి వేసారేటువంటి పరిస్థితి. బడ్జెట్ రండి మేడం సందర్భంగా కూడా కొనసాగింది. వీటితో పాటు శాసనసభ సమావేశాలలో చాలా రకరకాల ఫామ్స్ ద్వారా సభ దృష్టిని ఆకర్షించి సభ నిర్వహించబడుతున్నటువంటి సందర్భంగా రకరకాల విషయాలకు స్పష్టత ఇవ్వబడాలనేటువంటి ఆలోచనతో సభ్యులు అనేక రకాలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి దానికి సమాయత్తమై ఉంటే క్వశ్చన్ అవర్ 6 రోజులలో 6 రోజులు క్వశ్చన్ అవర్ జరపాల్సిన దాన్ని 3 రోజులే జరపడం, ఆ జరిపిన 3 రోజులలో కూడా ప్రభుత్వమే కావాలని పోస్ట్పోన్ చేయించుకోవడం. అంటే క్వశ్చన్ అవర్లో స్పష్టత లేదు. బడ్జెట్ కానీ గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాల విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం ప్రజలకిచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి స్పష్టత సమాధానాల రూపాన రాలేదు. ఇదే సందర్భంగా సభ ద్వారా చర్చించడం కోసం మేము ప్రజా ఉపయోగకరమైన అడ్జర్న్మెంట్ మోషన్స్ కూడా ప్రతిపాదించడం జరిగింది. మేము ఇచ్చిన చాలా ఇంపార్టెంట్ అడ్జర్న్మెంట్ మోషన్స్: 1 రిటైర్మెంట్ బెనిఫిట్స్, 2 మొక్కజొన్న పంట కొనుగోలు, 3 ఫీజు రీఎంబర్స్మెంట్, 4 యుద్ధం ధర్మిల ఉత్పన్నమైనటువంటి గ్యాస్ కొరత పరిస్థితి, 4 రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలు. ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో అత్యంత కీలకమైనటువంటి అంశాలుగా ఈ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి సభ నడుస్తున్నది అనంటే చట్టసభలు నడవనప్పుడు ఉండేటువంటి పరిస్థితికి భిన్నంగా చట్టసభలు నడుస్తున్నటువంటి సమయంలో అంతకుముందు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది,
సభ నిర్వహించబడుతున్నటువంటి సమయంలో ఉత్పన్నమైనటువంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి భావన ప్రజలకు ఉంటుంది. ఎక్కడ అటువంటి అవకాశం ఇవ్వలేదు. మేము ఇక్కడ అంటే మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజా దృష్టికి తీసుకొచ్చేటువంటి అంశం ఏంటంటే 4-5 గంటలు 3 రోజులలో కూడా రిప్లైల సందర్భంగా 4-5 గంటల పాటు మమ్మల్ని టీ బ్రేక్ పేరిట వేచి ఉండేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం నిర్వాహకం. మేము గతంలో కోరినాం, మీరు ఈ టీ బ్రేక్ల పేరిట ఇతరత్ర పేరిట గంటల సమయాన్ని వృధా చేయకండి, షార్ట్ డిస్కషన్స్ ద్వారా ఏదో ఒక ఇష్యూ మీద డిస్కషన్స్కి అవకాశం ఇవ్వండి, సమయం కూడా సరిపోయేటువంటి సమయం ఉంటుంది కాబట్టి ప్రజా సమస్యలను చర్చించిన ప్రజల కోసం ఈ సభలు వాటి విద్యుత్ ధర్మాన్ని నిర్వహిస్తున్నాయనేటువంటి విశ్వాసాన్ని కల్పించాలనేటువంటి విషయాన్ని కూడా మేము గౌరవ చైర్మన్ గారి దృష్టికి, గౌరవ ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే ఏ విషయం మీద కూడా స్పష్టత కానీ ఏ విషయం మీద కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించినటువంటి తీరు లేదు. ఇక బిల్లుల విషయంలో కూడా ఒక ప్రహసనం, అప్పుడే బిల్లులు ప్రవేశపెట్టడం, అప్పుడే చర్చించడం, అప్పుడే ఆమోదింపజేసుకోవడం. అంటే శాసన మండలి జరిగినటువంటి తీరు సాంకేతికంగా ప్రభుత్వం నడపడానికి అవసరమైనటువంటి ఎజెండాను పూర్తి చేసుకోవడం కోసమే జరిగింది తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి చర్చ కానీ విషయాల ప్రస్తావన కానీ రాలేదు అనంటే ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఎంత బాధ్యతారహితంగా. మొదటి సమావేశాల సందర్భంగా మేము అనేక సంశయాలను లేవనెత్తడం జరిగింది. మీరు మీ డిక్లరేషన్ల రూపేణా, మీ హామీల రూపేణా, మీ మేనిఫెస్టో రూపేణా అనేక వాగ్దానాలు చేసిళ్ళు, ఇవి ఆచరణలో అసాధ్యమవుతాయి అనేటువంటి విషయాన్ని మాట్లాడితే మీరు చూడండి 1-2 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఫలితాలు అనుభవించే వాళ్ళలో మీరు కూడా ఉంటారు, అప్పుడు కానీ మా నిబద్ధత ఏందో మీకు అర్థం కాదు అని అన్నారు. అంత ఆత్మవిశ్వాసంతో ఆ రోజు మాట్లాడినటువంటి ఆ ప్రగల్భాల నాయకులు, మంత్రులు ఈరోజు పలాయనం చిత్తగించడం, ఎవరన్నా నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తే ఎదురుదాడి చేయడం, చివరికి ఈ ఎదురుదాడి కూడా శృతి మించి గౌరవ సభ్యులు సభలో ఉంటే వాళ్ళ బండారం, వాళ్ళ అవినీతి, వాళ్ళ అక్రమాలు స్వయంగా మంత్రులే ఇంత అంటే మాటలకు చెప్పలేని విధంగా దిగజారి ఒక డెకాయిడ్స్ గ్యాంగ్ లాగా వ్యవహరిస్తూ ఉంటే ఆ అంశాలను కూడా సభ దృష్టికి తీసుకొస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అక్రమ మైనింగ్ విషయంలో అక్కడ శాసనసభలో కానీ దాన్ని శాసనమండలిలో చర్చకు పెట్టాలనేటువంటి డిమాండ్ చేస్తే మమ్మల్ని కానీ అందరినీ కూడా సస్పెండ్ చేసి అంటే ఒక రకంగా బుల్డోజ్ చేసి సభను నిర్వహించడం జరిగింది. వెరసి శాసన మండలి మేము అనేక విధాలుగా అంటే ప్రభుత్వం మంచి చేస్తే 1-2 సందర్భాల్లో తప్పకుండా మంచి కార్యక్రమం ఉన్నాం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకపోతే విమర్శించినాం. పెద్దల సభగా మా హుందాతనానికి తగినట్టుగా మేము వ్యవహరిస్తే మమ్మల్ని కూడా సస్పెండ్ చేసే స్థితికి దిగజారిన్లు అనంటే వీళ్ళు చట్టసభలను నిర్వహించడంలో ఘోరమైనటువంటి వైఫల్యం కారణం. ఈ వైఫల్యం వెనుకున్నటువంటి నేపథ్యం ఏంటంటే వీళ్ళు చేసినటువంటి నిర్వాకాలు ప్రశ్నించబడుతున్నాయి కాబట్టి ఈ ప్రశ్నించబడేటువంటి విషయం ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాయి కాబట్టి తద్వారా వాళ్ళ రాజకీయ పునాదులు ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం దిగజారి ఈ సస్పెన్షన్కు ఒడిగట్టడం జరిగింది. ఏది ఏమైనా శాసన మండలి సమావేశాలను ఒక తంతుగా మార్చినటువంటి ప్రభుత్వ
విధానాన్ని మేము ఖచ్చితంగా అడుగడుగున ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం. ఖచ్చితంగా బీఏసీ సమావేశం సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీగా చర్చించాల్సినటువంటి అంశాలను కూడా రాతపూర్వకంగా మా పార్టీ ప్రతిపాదనగా సమర్పించడం జరిగింది. దీంట్లో అనేక సమస్యలు, ఇవేవి కూడా కాంగ్రెస్ పార్టీ లాగా ద్రోహం చేసి ఇంకొక రకంగా చేసేట్టు కాదు. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, దానితో పాటు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైనటువంటి సమస్యల్ని మేము బీఎస్సీలో చర్చనీయ అంశంగా చేర్చి చర్చ జరగాలనేటువంటి పట్టుబట్టడం జరిగింది. ఏ ఒక్క విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. మళ్ళీ చెప్పిన మాటే, వాళ్ళు సాంకేతికంగా వాళ్ళకు అవసరమైనటువంటి బిజినెస్ను కంప్లీట్ చేసుకొని సభను వాయిదా వేసుకున్నారు. చాలా సందర్భాల్లో వాళ్ళు గంభీరంగా చెప్పేళ్ళు, ఏ అంశం చర్చించడానికైనా సిద్ధం, ఎన్ని రోజులు చర్చించడానికైనా సిద్ధం అని మరి ప్రగల్భాలు పలికినటువంటి ప్రభుత్వం తీరా చర్చల విషయానికి వస్తే ఫలాయనం చిత్తగించడం లేదా ఎదురుదాడికి దిగడం, ఇంకా సీరియస్గా దాని మీద డిమాండ్ రిజిస్టర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే సస్పెండ్ చేయడం. గ్యాస్ కొరత మీద, 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీల మీద, మూసీ సుందరీకరణ మీద, సింగరేణి టెండర్ల మీద, వెలుగుమట్ల ఇన్సిడెంట్ మీద, హిమాయత్ సాగర్ పరిధిలో పర్యావరణ పరిరక్షణ విషయంలో, నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ విషయంలో, రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక వెసులుబాటు విషయంలో, సాగునీటి ప్రాజెక్టుల మెయింటెనెన్స్ మీద నిర్లక్ష్యం గురించి, ప్రధానంగా విద్యా కమిషన్ శాసన మండలిలో అందరు కూడా తెలుసు, ఈ టీచర్స్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు కాబట్టి విద్యా కమిషన్ లాంటి, నిన్నగాక మొన్న విద్యా కమిషన్ నివేదిక ప్రభుత్వానికి సమర్పించబడ్డది. దాని మంచి చెడును చర్చించడానికి అద్భుతమైనటువంటి వేదిక శాసన మండలి. మేము ఆ అంశాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఎన్ని డిమాండ్లు చేసినా ఈ డిమాండ్లు ఏవి అంటే వాళ్ళ లొసుగులు బయటపడతాయి కాబట్టి ఈ డిమాండ్లను చర్చించడానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. గురుకులాల నిర్వహణలో వైఫల్యం, మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ను 3 కార్పొరేషన్లుగా విభజించడం, హైడ్రా దుర్మార్గం, విపరీత పోకడలు, శాంతి భద్రతలు, ఫీజు రీయింబర్స్మెంట్, మున్సిపల్ ఎన్నికలు అధికార దుర్వినియోగం, భూభారతి రైతులు పడుతున్న కష్టాలు, ఆర్టీసీ ఆటో కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, ఈ రకంగా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి కీలకమైనటువంటి అంశాలను, వీటిలో చాలా అంశాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, డిక్లరేషన్లే ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రభుత్వం స్పందిస్తుంది, జవాబు చెప్తుంది, ప్రజలకు ఈ వేదిక ద్వారా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశతో మా ప్రయత్నాలన్నీ కూడా ఈ దుర్మార్గం వల్ల ప్రజలకు ద్రోహం చేయడమే విధానంగా ఎంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేము లేవనెత్తినటువంటి అంశాల విషయంలో స్పందించలేదు. అంత మాత్రాన వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వాన్ని అటు శాసనసభలో, శాసన మండలిలో, ఈ మండలికి సంబంధించినటువంటి సభ్యులు అందరం కూడా ఎప్పుడు ఎక్కడ ఎటువంటి అవకాశం కలిగినా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని వెంటాడుతాం. ఈరోజు మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో నిర్వాహకం ఈ రకంగా ఉంటే ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్గం అంతా ఇప్పుడు కేరళలో క్యాంపస్. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులుగా తెలంగాణ చుట్టూ పరిభ్రమించాలి, కానీ వీళ్ళ పరిభ్రమణం అంతా కూడా ఢిల్లీ కేంద్రంగా పరిభ్రమణం ఉంటుంది. వారి కనుసన్నలలో ఉండడం, ఈ రకరకాల ఇప్పుడు ఎవరిని తెలంగాణలో ఏ గ్రామంలో చూసినా చర్చ ఇక్కడి నిధులు తీసుకుపోయి ఇక్కడ అక్రమంగా సంపాదించిందంతా కూడా తీసుకుపోయి కేరళ ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారనేటువంటి ప్రచారం జరుగుతూ ఉన్నది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి నిర్వాకాల చిట్టా రోజు రోజు పెరుగుతూ ఉన్నది. ఈ విషయాలన్నిటి కూడా మేము
తప్పగా ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. గౌరవనీయులు శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకులు మధుసూదనాచారి గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ వాణిదేవి గారు, గౌరవనీయులు రాఘవ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు, గౌరవ పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఫోటోగ్రాఫర్ నమస్కారాలు. ఈ మధ్య జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ గారి ప్రసంగం మీద, ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం, మహిళలు, యువకులు, కార్మికులు, విద్యార్థులకు ఉన్నటువంటి పలు సమస్యలను వేదిక చేసుకొని ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం కొరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన అటు శాసనసభలో ఇటు శాసన మండలిలో మేమందరం మా ఎల్ఓపి గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. స్వాతంత్రానంతరం చట్టసభల పనితీరు చూసినాం. దేశంలో వివిధ రాష్ట్రాల్లో కానీ గతంలో కానీ ప్రభుత్వాలు శాసనసభను సాధారణ తీరుకు నేటి జరుగుతున్న తీరుకు చూస్తే కేవలం పెద్దలు మధుసూదనాచారి గారు చెప్పినట్టుగా సాంకేతికంగా నిర్వహించాలి కనుక అంతవరకే నిర్వహిస్తామనేటువంటి భావన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కనబడుతున్నది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదిగా అని చెప్పని కూడా మనవి చేస్తూ, తీసుకున్నటువంటి ప్రధాన అంశాలలో వ్యవసాయ పరంగా పెద్దలు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు ఈ 28 నెలల కాంగ్రెస్ పాలనలో దాదాపు 6 సార్లు ఇవ్వాల్సిన అవసరం ఉండే, కేవలం 3 సార్లు మాత్రమే ఇచ్చి పెంచుతానడానికి అనుగుణంగా రైతు బంధు పెంచకుండా 3 దఫాలు ఎగ్గొట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వేసినటువంటి రైతాంగ దూరం సరిపోతుందని చెప్పని ఇతర రాష్ట్రాల్లోకి ప్రచారంకి వెళ్తున్నారు. తెలంగాణలో మేమేదో పొడిచినాం, ఈడ మేమేదో మంచి చేసినాం అనే విధంగా. అంటే ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చేస్తూ ఇక్కడ నిధులను వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలలో పెద్ద ఎత్తున ప్రచారానికి పబ్లిసిటీ ఖర్చులు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న విషయం, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క పన్నులనే విషయం కూడా అర్థం చేసుకోవాలా. ఈ విధంతో పాటు నేడు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు మేము వాటితో పాటు కొన్నిటిని వివిధ రూపకాలలో అటు ప్రశ్నల రూపకంగా కానీ, స్పెషల్ మెన్షన్లో కానీ, అదేవిధంగా పిటిషన్ రూపకంగా కానీ మాకు వచ్చినటువంటి విజ్ఞాపనలను ఇవ్వాలని మేము ప్రయత్నిస్తే వాటి ఏవిటికి కూడా అవకాశం ఇవ్వకుండా, అంటే ప్రస్తావించే అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి శాసనసభలో శాసన మండలిలో స్పష్టంగా కనబడే. ఉదాహరణకు కొన్ని విషయాలు చూసినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఆ సమస్య పట్ల అవగాహన ఉన్నటువంటి అనుభవజ్ఞులైన వాణిదేవి గారు చెప్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఫీ రింబర్స్మెంట్ ఇది. నేను చెప్పేటువంటి ప్రధానమైనటువంటిది మొక్కజొన్న పంట, చేతికొచ్చినటువంటి పంట తెగ నమ్ముకునేటువంటి పరిస్థితి పడ్డది కనుక మేము పెద్ద ఎత్తున ప్రదర్శన చేసి ప్రస్తావిస్తే మార్క్ఫెడ్ ఏర్పరిచామని చెప్పిన సెంటర్లను నేటి వరకు కూడా ఆ జీవో రాలేదు. ప్రభుత్వం మార్కెట్ సెంటర్లు ఏర్పాటు చేయమని చెప్పని జీవో ఇవ్వకపోవడం వల్ల అవి పూర్తి స్థాయిలో ఏర్పాటు కావడం లేని విషయం ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పని వెంటనే చర్యలు చేపట్టి జీవో ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దానికి తోడుగా రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ పెద్ద ఎత్తున సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పని వర్కింగ్ ప్రెసిడెంటు, శాసనసభ్యులైనటువంటి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు నేను స్వయంగా వెళ్ళి అటు ఆర్థిక శాఖ మంత్రిని అదేవిధంగా చేనేత శాఖ మంత్రిని కలిసి వస్త్ర పరిశ్రమ సమస్యలు పరిష్కారం చేయమంటే పరిష్కారం చేయకపోను, నిధులు విడుదల చేయకపోను, గత బడ్జెట్లో ఉన్నటువంటి దానికి 110 కోట్లు తగ్గించి చేనేత వస్త్ర పరిశ్రమ తీరని ద్రోహం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దానికి తోడుగా ఏకీకృత అంటే కేంద్రీకృతమైనటువంటి విధానమైన టెండర్లు అని చెప్పి ఈ యొక్క అన్ని ఆర్డర్లను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి 26-27 సంవత్సరం ఉంది 105 కోట్లు ఇచ్చినటువంటి టెస్కోకు ఆర్డర్ను రద్దు చేయడం వల్ల టెస్కో ఉనికే ప్రమాదంలో పడే పరిస్థితి పడ్డది. రాష్ట్రంలో ఉండేటువంటి 393 చేనేత సంఘాలు నిర్వీర్యం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ఆర్డర్లను పునరుద్ధరించాలని చెప్పని రాష్ట్రంలో ఉన్నటువంటి 393 హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీస్కు దుప్పట్లే కానీ
అదేవిధంగా చీరలే కానీ, చెద్దర్లే కానీ, టవల్సే కానీ, దుప్పట్లే కానీ ఇవన్నీ కూడా తిరిగి వాళ్ళకి ఇవ్వాలని చెప్పని ఈ మధ్య వచ్చినటువంటి రంజాన్ సంబంధించినటువంటి 50 కోట్ల రూపాయలు ఈ టెండర్లు పెట్టడం వల్ల ఒక ఆర్డర్ అన్యాయం జరిగింది. ఈ చేతులు ఉన్న ఆర్డర్లను క్యాన్సిల్ చేస్తున్నారు. ఇవ్వబోయేటువంటి ఆర్డర్లు ఏవైతే చైల్డ్ వెల్ఫేర్ ఉంటుందో, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఇతరత్ర శాఖల్లో ఉండే ఆర్డర్లు కూడా ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ ప్రవేశపెట్టినటువంటి థ్రిఫ్ట్ ఫండ్ పథకమే కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి నెలవారీ పింఛన్లే కానీ, నేతన్న బీమనే కానీ, ఆసరా పథకమే కానీ అవన్నీ కొనసాగిస్తూ పాటు అవసరమైనటువంటి వస్త్రాలన్నీ కూడా ప్రభుత్వం సేకరించే వస్త్రాలన్నీ టెస్కో ద్వారానే హ్యాండ్లూమ్ వెల్ఫేర్ సొసైటీకి ఇస్తామని చెప్పేటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 28 నెలల పాలన ఏ కొత్త పథకం ప్రవేశపెట్టలేదు. అటు వస్త్ర పరిశ్రమలో ఉండేటువంటి పవర్ లూమ్స్కు 39 కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ బిల్స్ను ప్రభుత్వం విడుదల అవసరం ఉంది. వీటన్నిటినీ ముఖ్యమంత్రి గారు, మంత్రి ఆ బడ్జెట్లో ఉన్నటువంటి గతంలో దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలా, వీటన్నిటిని ఆర్డర్లు ఇవ్వాలని చెప్పిన సందర్భంగా కూడా వారిని కోరుతూ, ఒకవేళ ప్రభుత్వం ముందుకొచ్చి నిర్ణయం చేసి ఆర్డర్లను కొనసాగించకపోతే రాష్ట్రంలో ఉండేటువంటి చేనేత కార్మికులు, పారిశ్రామికుల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, పోరాటం చేస్తాం. ఇవన్నీ కూడా అమలయ్యేంత వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టలేని సందర్భంగా తెలియజేస్తున్నా.